జూలై 6న మొదలవుతున్న ఈ 3 దేశాల పర్యటన చూడ్డానికి మామూలు దౌత్యపరమైన టూర్లాగే అనిపించొచ్చు. కాని నిజానికి ఇది అణుశక్తి, ఎలక్ట్రిక్ వాహనాల ఆధిపత్యం మరియు సముద్ర భద్రత చుట్టూ తిరిగే ఒక హై-స్టేక్స్ చెస్ గేమ్ లాంటిది. అవును, మీరు విన్నది నిజమే. ఈరోజు మన ఈ విశ్లేషణలో ఈ ఇండో-పసిఫిక్ టూర్ వెనుక ఉన్న అసలు వ్యూహాన్ని, భౌగోళిక రాజకీయాల్లో దీని ప్రాముఖ్యతను చాలా డీటెయిల్డ్గా డీకోడ్ చేద్దాం. పదండి. ఈ విశ్లేషణలో మనం ప్రధానంగా 4 అంశాలను కవర్ చేయబోతున్నాం. ముందుగా ఇండో-పసిఫిక్ వ్యూహం, ఆ తర్వాత ఇండోనేషియాతో రక్షణ మరియు ఖనిజాల ఒప్పందాలు, మూడోది ఆస్ట్రేలియాతో యురేనియం మరియు సముద్ర భద్రత, చివరిగా న్యూజిలాండ్తో చారిత్రక వాణిజ్య అడుగు. ఈ 4 ప్రాంతాల్లో మన వ్యూహాలు ఎలా అల్లుకున్నాయో చూద్దాం. సరే, ముందుగా మనం మొదటి అంశమైన ఇండో-పసిఫిక్ వ్యూహం గురించి మాట్లాడుకుందాం. ఇండో-పసిఫిక్ ప్రాంతం ఇప్పుడు గ్లోబల్ పాలిటిక్స్కి సెంటర్ పాయింట్ అయిపోయింది. ఇక్కడ మనం ముఖ్యంగా గమనించాల్సిన ఒక పదం కాంప్రహెన్సివ్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ లేదా సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం. సింపుల్గా చెప్పాలంటే ఇది మామూలు స్నేహం కాదు. రక్షణ, ఆర్థిక వ్యవస్థ, సముద్ర భద్రత ఇలా ప్రతి విషయంలోనూ అత్యున్నత స్థాయి బంధమన్నమాట. భారతదేశం ఇలాంటి అరుదైన భాగస్వామ్యాన్ని ప్రపంచంలో కేవలం కొన్ని దేశాలతో మాత్రమే కలిగి ఉంది. అందుకే ఈ పర్యటనలో మన మొదటి మజిలికి జియోపాలిటిక్స్ పరంగా ఇంత బరువు ప్రాముఖ్యత ఉంది. ఇక మన రెండో పాయింట్ ఇండోనేషియా. ఇక్కడ రక్షణ మరియు ఖనిజాల గురించిన ఆసక్తికరమైన విషయాలు చూద్దాం. జూలై 6 నుంచి 8 వరకు జరిగే ఇండోనేషియా పర్యటన రీజనల్ డిఫెన్స్కి, అలాగే గ్రీన్ టెక్నాలజీ ఫ్యూచర్కి ఒక పెద్ద టర్నింగ్ పాయింట్ కాబోతుంది. ఇక్కడ ఒక చిన్న భౌగోళిక వాస్తవం చూడండి. ఇండోనేషియా మన అండమాన్ నికోబార్ దీవులకి కేవలం 200 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. అంటే మనకు అక్షరాల పక్కిల్లే అన్నమాట. ప్రధానికిది 4వ పర్యటన అయినా కూడా 2018లో మన సంబంధాలను సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యంగా అప్గ్రేడ్ చేశాక జరుగుతున్న మొట్టమొదటి ద్వైపాక్షిక పర్యటన ఇదే. అందుకే దీనికంత ఇంపార్టెన్స్. డిఫెన్స్ విషయానికి వస్తే ఇండియా ఇప్పుడు సైలెంట్గా లేదు. తన ఎగుమతులను చాలా అగ్రెసివ్గా పెంచుతోంది. ముఖ్యంగా ఇండోనేషియాను ఒక కొత్త మిలిటరీ పవర్గా మార్చడానికి మనం సపోర్ట్ చేస్తోన్నాం. ఈ టూర్లో బ్రహ్మోస్ మిసైల్స్ డీల్ దాదాపు ఫైనలైజ్ అయ్యే ఛాన్స్ ఉంది. అదొక్కటే కాదు, సముద్రం అడుగున సైలెంట్గా వేటాడే అండర్ వాటర్ హంటర్స్ అంటే స్కార్పియన్ క్లాస్ సబ్మెరైన్స్ ఉమ్మడి తయారీపై కూడా 2 దేశాలు ఫుల్ ఫోకస్ పెట్టాయి. ఇది నిజంగా ఒక గేమ్ చేంజర్ అనొచ్చు. ఇక డిఫెన్స్ తర్వాత అత్యంత కీలకమైనది నికెల్ ఖనిజం. ఫ్యూచర్ అంతా ఎలక్ట్రిక్ వెహికల్స్దే అని మనకు తెలుసు. ఆ ఈవీ బ్యాటరీలకి ఈ నికెల్ ప్రాణం లాంటిది. కాని ఇక్కడే ఒక చిన్న ట్విస్ట్ ఉంది. ఇండోనేషియాలోనే నికెల్ ప్రాసెసింగ్ సామర్థ్యంలో ఏకంగా 75% చైనా కంపెనీల చేతిలోనే ఉంది. ఈ మోనోపోలిని బ్రేక్ చేసి మన ఈవీ ఇండస్ట్రీకి ఎలాంటి ఇబ్బంది రాకుండా సప్లై చైన్ను సెక్యూర్ చేసుకోవడమే ఇప్పుడు ఇండియా ముందున్న లక్ష్యం. అందుకే అక్కడ జాయింట్ వెంచర్ల ఏర్పాటుకు మన దేశం పావులు కదుపుతోంది. ఈ నంబర్స్ వింటే మీకే పరిస్థితి అర్థమవుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న రిఫైన్డ్ నికెల్లో 65% కేవలం ఇండోనేషియా, చైనాల దగ్గరే ఉంది. ఇక 2040 నాటికైతే ప్రపంచ నికెల్ ఉత్పత్తిలో ఒక్క ఇండోనేషియా వాటాయే 44% ఉండబోతోంది. మన పరిస్థితి చూస్తే మన స్టీల్ ఇండస్ట్రీకి అవసరమైన ఫెర్రోనికెల్లో 80% అక్కడ్నుంచే దిగుమతి చేసుకుంటున్నాం. అందుకే ఇండోనేషియాలో ఖనిజ ప్రాసెసింగ్ ప్లాంట్లలో మనకు వాటా ఉండడమనేది ఒక ఆప్షన్ కాదు, అబ్సల్యూట్ నెసెసిటీ. సరే, ఇప్పుడు ఎలక్ట్రిక్ వెహికల్స్ నుంచి మన రూట్ మార్చి 3వ అంశమైన ఆస్ట్రేలియా, యురేనియం మరియు సముద్ర భద్రత వైపు వెళ్దాం. ఇప్పుడు అందరి నోటా వినిపిస్తున్న మాట ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రైట్? ఈ ఏఐ భవిష్యత్తు కోసం మనకు భారీ డేటా సెంటర్లు కావాలి. ఆ డేటా సెంటర్లకి అంతులేని కరెంటు కావాలి. మరి ఆ కరెంట్ ఎక్కడ్నుంచొస్తుంది? ఇక్కడే ఆస్ట్రేలియా ఎంటర్ అవుతోంది. 2014లో ఆస్ట్రేలియాతో మనం కుదుర్చుకున్న పౌర అణు ఒప్పందాన్ని ఇప్పుడు ఫైనలైజ్ చేయడం ద్వారా ఆ భారీ ఎనర్జీ డిమాండ్ను మనం న్యూక్లియర్ పవర్తో బ్యాలెన్స్ చేయబోతున్నాం. ఇది ఫ్యూచర్ టెక్నాలజీకి వేస్తున్న చాలా గట్టి పునాది. ఒక్క విషయం ఆలోచించండి. ప్రపంచంలో అత్యధిక యురేనియం నిల్వలు అంటే దాదాపు 35% ఆస్ట్రేలియా భూభాగంలోనే ఉన్నాయి. కానీ యురేనియం ప్రొడక్షన్లో వాళ్ళది 3వ స్థానం. అంటే వాళ్ళ దగ్గర నిల్వలున్నా పూర్తిగా వాడుకోవటం లేదు. మనకేమో ఎనర్జీ సెక్టర్కి అది విపరీతంగా కావాలి. దట్స్ ఇట్. ఇదే మనకు దొరికిన అతి పెద్ద అవకాశం. ఈ డీల్ గనక ఓకే అయితే మన ఎనర్జీ కష్టాలు చాలా వరకు తీరినట్లే.
కానీ ఇదంతా కేవలం ఎనర్జీకి సంబంధించింది మాత్రమే కాదు, జియో పాలిటిక్స్ కూడా ఇక్కడ ప్లే అవుతున్నాయి. ఇటీవల ఆస్ట్రేలియాకి చైనాకి మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి అన్నది ఒక ఓపెన్ సీక్రెట్. ఆస్ట్రేలియా పక్కనే ఉన్న సోలమన్ దీవుల్లో బహుశా ఒక కొత్త సైనిక స్థావరం రాబోతోందేమో అన్న భద్రతా ఆందోళనలు కూడా ఉన్నాయి. సో ఈ మొత్తం ప్రాంతంలో ఒక బ్యాలెన్స్ తీసుకురావడం ప్రాంతీయ భద్రతకు ఎంతైనా అవసరం. మనం ఇందాక అనుకున్న సముద్ర చదరంగం అంటే ఇదే. ఒకసారి ఊహించుకోండి, ఆస్ట్రేలియాకి చెందిన కోకోస్ దీవులు, మన అండమాన్ దీవులు, ఈ రెండింటినీ సమన్వయం చేస్తే అత్యంత కీలకమైన మలక్కా జలసంధి మన కనుసన్నల్లో ఉంటుంది. ఇది ఎందుకు అంతింపార్టెంట్ అంటే, చైనాకు సంబంధించిన 80% ఆయిల్ ట్రేడ్ ఈ రూట్లోనే జరుగుతుంది. రేపొద్దున ఏదైనా ఇబ్బంది వస్తే ఈ మార్గాన్ని రెండు వైపుల నుంచి లాక్ చేయగల స్ట్రాటజిక్ అడ్వాంటేజ్ ఈ రెండు దీవుల కలయికతో మనకు దక్కుతుంది. ఇది నిజంగా ఒక మాస్టర్ స్ట్రోక్. ఇది రాత్రికి రాత్రే జరిగిన మ్యాజిక్ కాదు. 2009 నుంచి మన డిఫెన్స్ రిలేషన్స్ ఎలా పెరిగాయో చూస్తే అర్థమవుతుంది. ఇందులో 2021లో చేసుకున్న మ్యూచువల్ లాజిస్టిక్ సపోర్ట్ అగ్రిమెంట్ లేదా MLSA అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఆస్ట్రేలియా 5 ఐస్ అనే అగ్రశ్రేణి ఇంటెలిజెన్స్ గ్రూప్లో మెంబర్. ఈ ఒప్పందం వల్ల హిందూ మహాసముద్రంలో ఏ మూల ఏ జలాంతర్గామి తిరుగుతున్నా ఆ ఇన్ఫర్మేషన్ను ఆస్ట్రేలియా నేరుగా మన నేవీకి పాస్ చేస్తుంది. ఎంత అద్భుతమైన నెట్వర్క్ కదా ఇది. సరే, ఇక మన ఆఖరి మజిలీ 4వ అంశం న్యూజిలాండ్తో చారిత్రక వాణిజ్య ఒప్పందం గురించి చూద్దాం. డిఫెన్స్ నుంచి కాస్త కామర్స్ వైపొస్తే ఈ 40 అనే నంబర్ వెనక పెద్ద చరిత్రే ఉంది. నిజం చెప్పాలంటే ఒక భారత ప్రధాని న్యూజిలాండ్ గడ్డ మీద అడుగుపెట్టి అక్షరాల 40 ఏళ్లవుతోంది. అవును, 1986లో అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీ వెళ్లారు. ఆ తర్వాత మళ్లీ ఇప్పుడే. ఈ ఒక్క నంబర్ చాలు ఈ టూర్కున్న చారిత్రక ప్రాధాన్యతను చెప్పడానికి. ఈ సుదీర్ఘ గ్యాప్ తర్వాత వెళ్తుండటానికే ఒక ఎమోషనల్ అండ్ ప్రాక్టికల్ రీజన్ కూడా ఉంది. అదే మన వాళ్ళు. న్యూజిలాండ్ మొత్తం జనాభాలో మన ఇండియన్స్ దాదాపు 3 లక్షల మంది ఉన్నారు. అంటే 5.8%. ఒక పక్క న్యూజిలాండ్ ప్రభుత్వం ఇమిగ్రేషన్ రూల్స్ను కాస్త టైట్ చేయాలని చూస్తున్న టైంలో మన వాళ్ల ప్రయోజనాలను కాపాడటానికి ఈ పర్యటన చాలా అత్యవసరంగా మారింది. ఇక ఈ ఏప్రిల్లో కుదిరిన ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ లేదా స్వేచ్ఛావాణిజ్య ఒప్పందం వెనక అక్కడి లోకల్ పాలిటిక్స్ కూడా ఆసక్తికరంగా ఉన్నాయి. న్యూజిలాండ్ విదేశాంగ మంత్రి దీన్ని గట్టిగా వ్యతిరేకిస్తున్నారు. కానీ ఫన్నీ థింగ్ ఏంటంటే అక్కడి ప్రధాని, అధికార పార్టీ, అలాగే ప్రతిపక్షం అన్నీ ఈ డీల్కు ఫుల్ సపోర్ట్ చేస్తున్నాయి. సో ఈ బిల్ వాళ్ల పార్లమెంట్లో పాసవడం పక్కానే చెప్పొచ్చు. ఈ ఒప్పందం వల్ల మనకొచ్చే లాభాలేంటో తెలుసా? ఇక్కడ్నుంచి వెళ్లే 100% వస్తువులపై వాళ్లు పన్నులు తీసేస్తారు. అలాగే వాళ్ల కంపెనీలు మన దగ్గర పెట్టుబడులు పెట్టడానికి సింగిల్ డెస్క్ అప్రూవల్ సిస్టమ్ తీసుకువస్తున్నారు. అంటే అటు వాళ్లకి సులభంగా ఉంటుంది, ఇటు మనకి రాబోయే 15 ఏళ్లలో ఏకంగా $20 బిలియన్ పెట్టుబడులు వస్తాయి. ఈ పర్యటన ముగింపుగా ఆక్లాండ్లో ఒక గ్రాండ్ ఈవెంట్ ఉండబోతుంది. అక్కడ క్రీడాకారులు, వ్యాపారవేత్తలు, మన ప్రవాసులు కలిపి 10,000 మందికి పైగా హాజరయ్యే సభలో ప్రధాని ప్రసంగించనున్నారు. సో ఇది ఈ 3 దేశాల పర్యటన వెనుక ఉన్న అసలు కథ. ముగించే ముందు మీకోసం ఒక ప్రశ్న. ఇండోనేషియాలో ఈవీ ఖనిజాలను దక్కించుకోవడం, ఆస్ట్రేలియా యురేనియంతో ఏఐకి కరెంట్ ఇవ్వడం, అలాగే వ్యూహాత్మకంగా సముద్ర మార్గాలను మన కంట్రోల్లో ఉంచుకోవడం, ఈ 3 విషయాలు రాబోయే 10 ఏళ్లలో ఇండో పసిఫిక్ ప్రాంతంలోని అధికార సమతుల్యతను అంటే బ్యాలెన్స్ ఆఫ్ పవర్ను ఎలా మార్చబోతున్నాయంటారు? దీని గురించి ఆలోచించండి. ఈ విశ్లేషణ మీకు కొత్త విషయాలను తెలిపిందని ఆశిస్తున్నాను. మళ్ళీ కలుద్దాం.